మళ్ళీ వంతులు వాళ్ళందరినీ కలుపుతుంది అనుకున్నాం, కానీ వాళ్ళు వేరు మనం వేరు అని చెప్తుందని ఇప్పుడే అర్థమైంది. जबरदस्त खतरनाक कॉमेडी शो। सुन रे जानू दिलू చేసారే ను అదరే కన్ను కొంటే పిల్ల పిల్ల ఏ సావరియా చలియా కొంటగా నవ్వేస్తుంటే మనియా సతియా మాయలో మనసు పడ్డానా ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల చెంపకు పింపుల్ల ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల కళ్ళకు రేవెల్ల ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల పిల్ల పిల్ల. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Zabardast Khatarnak Comedy Show. All right, so మన Zabardast episode ని స్టార్ట్ చేయాలంటే మన Zabardast judges ని ఇన్వైట్ చేయాలి. Please welcome the ever gorgeous ఖుష్బూ గారు. సో మన ఈ జబర్దస్త్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేయాలంటే పందెం వేయడానికి మా టీమ్ లీడర్స్ ని ఇన్వైట్ చేయాలి. సో లెట్స్ వెల్కమ్ దెం. ఏ రష్మి 7:05కి బుకే కావాలా మీకు? రష్మి బొకే మాకేనా? మీకు బుకేనే. బొకే దేనికి మరి? అక్కడ చూడు, ఒక జడ్జి వచ్చారు, ఇంకో జడ్జి. అంటే జబర్దస్త్ లో ఎన్నో మార్పులు జరిగాయి, అలాంటిది ఇంకో కొత్త మార్పు జరిగింది. సారీ రాఘవ గారు. ఎవరు వస్తున్నారు ఏంటి చెప్తే కొంచెం టెన్షన్ ఉంది మాకు కూడా. ఎవరు వస్తున్నారు ఏంటి? ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు, జడ్జి ఎవరు చెప్పి త్వరగా. Ladies and gentlemen, get ready for మన న్యూ జబర్దస్త్ జడ్జ్. అన్నయ్య వచ్చినాడు, 10 మార్కులు తెచ్చినాడు. 5 మార్కే అంతే. అన్నయ్య వచ్చినాడు, 10 మార్కులు కోసినాడు. మీరు 5 అన్నారు, ఈయన 0 వేస్తున్నారు ఏకంగా ఇక్కడ. అదే ప్రిపేర్ గా ఉండండి. ఇంకో విషయం ఏంటంటే, సారీ రాఘవ, నువ్వు కూర్చోవాల్సిన సీట్ లో నేను కూర్చున్నా. ఎప్పుడు రాఘవ్ గారు, ఎప్పుడు కథ, ఎస్వి రంగారావు గారు, అంతా బ్యాచ్ యాంటిక్ పీస్ లాగా యాంటిక్ బ్యాచ్ మీరు. ఆ సీట్ మీదే శివాజీ గారు. ఆఫీషియల్లీ వెల్కమ్ టు జబర్దస్త్. ఈ బ్యాచ్ మొత్తానికి మీరు జడ్జ్ చేయాలి, వీళ్ళు స్కిట్లు చూడాలి, వీళ్ళని జడ్జ్ చేయాలి. సో ఎలా అనిపిస్తుంది? ఇట్స్ ఆనర్. ఒక గొప్ప షో, ఇంత టాలెంటెడ్ యాక్టర్స్ వీళ్ళందరూ కూడా. నిజం చెప్పాలంటే తెలుగు వారి అచ్చ తెలుగు షో ఇది. తెలుగు వాళ్ళందరూ కూడా కామెడీ అంటే పడిచేస్తారు ఎక్కడున్నా కూడా. సో కాబట్టి ఇండస్ట్రీ ఇంత బాగుంది, ఇన్ని సంవత్సరాలైనా జబర్దస్త్ నడుస్తా ఉందంటే కేవలం ప్రజలకి కామెడీ పట్ల ఉన్న ఇంట్రెస్ట్, ఆ మమకారం, వాళ్ళు ప్రేమించే విధానం. ఇంత మంచి షోకి నన్ను జడ్జిగా అనుకోవటం ఇది పెద్ద బాధ్యత, డెఫినెట్ గా పెద్ద బాధ్యత ఇది. ఎందుకంటే ఖుష్బూ గారి పక్కన సచ్ ఏ సీనియర్ యాక్ట్రెస్, మా అందరికి ఇష్టమైన యాక్ట్రెస్ తను. ఆవిడ పక్కన సీటు షేర్ చేసుకోవడం చాలా 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 గౌరవంగా భావిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ రాక్. అంటే ఏదొచ్చినా చెప్తా మైండ్ లో నుంచి. మీ అందరికి సీనియర్ రాఘవ్ గారు. ఆవకాయ ఊరే కొద్దీ ఎంతో బాగుంటది, అలాగే రాఘవ్ గారు ఈ షోలో ఉండే కొద్దీ మామిడి పండు మామూలుగా ఉంటే కుళ్ళిపోద్దాం కానీ రాఘవ్ గారు పచ్చడి లాంటి వారు, ఎప్పుడు ఊరతానే ఉంటాడు, అద్భుతమైన రుచి ఉంటుంది. చాలా చాలా హ్యాపీగా ఉంది గురు. మీ అందరికి కూడా థ్యాంక్స్ సార్. ఎక్కడ తగ్గొద్దు అసలు, అవసరమైతే భాస్కర్ తొక్క తీసేయండి, నేను చూసుకుంటాను. తగ్గితే నిన్నే తొక్కుతా ఫస్ట్. ఏదో తేడాగా ఉందేంటి? తగ్గటానికి ఛాన్స్ లేదు. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దీస్ అమేజింగ్ ఇన్పుట్ శివాజీ గారు. ఖుష్బు గారు కొత్త జడ్జ్ వచ్చారు మీతో పాటు కో జడ్జ్ చేయడానికి. సో ఫ్యూ వెల్కమింగ్ వర్డ్స్ ఫ్రమ్ యూ. వెల్కమ్ టు ద షో శివాజీ గారు. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఏంటంటే అందరికి ఒక చిన్న భయం వచ్చేసింది. మీరు వస్తే ఆనెస్ట్ గా ఈ ఒపీనియన్ ఉంటుంది, అది చెప్తారు. మెయిన్ మీరు చూస్తే రాఘవ్ గారు చాలా భయపడుతున్నారండి. ఈ రోజు అసలు మాటలు రావట్లేదు ఆయన దగ్గర నుంచి. ఎప్పుడైనా ఒక షో స్టార్ట్ అక్కడ రష్మి గుడ్ మార్నింగ్ అని చెప్తే అంతే, నెక్స్ట్ ఆయన స్టార్ట్ చేస్తున్నారండి. ఫినిష్ అయిన వరకు ఆయనే మాట్లాడుతూనే ఉంటారు. కానీ ఈ రోజు అస్సలు మాట రాలేదు ఆయనకి. అంటే ఇక వారిని ఇంకా ఎక్కువ గౌరవిద్దామండి. అదే చెయ్యాలి. ఇప్పుడే నేను చెప్పాను. గౌరవం ఎలా ఉంటుందో మా రాఘవ్కి బాగా తెలుసు. లేదు నేను చూడాలి, ఎందుకంటే ఇక్కడ 6-7 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక 2-3-0 అది అని ఉంటే కూడా బాగుంటుంది. రాఘవ గారు మీరు బాగా చూసుకోవాలి. నేనైతే మీ అందరికి ఒకటే చెప్తున్నాను, నాకు నచ్చపోతే నవ్వను, ఖచ్చితంగా నవ్వను. నచ్చింది అనుకో నన్ను ఆపలేరు నవ్వటానికి మీరు. ఆ తర్వాత బోర్డులు ఎలా ఉంటాయో మీకు తెలుసు. ఖచ్చితంగా డెఫినెట్ గా. థ్యాంక్ యూ సో మచ్. Once again, a big welcome to both our judges, Khushbu Garu and Shivaji Garu. So, ఇంకా official treatment అయిపోయింది కాబట్టి ఇంకా జబర్దస్త్ గా మా స్కిట్ స్టార్ట్ చేద్దామా? Team leaders ready? Ready. Okay, so let's begin. సరదా శుక్రవారం. సో మన సరదా శుక్రవారం స్టార్ట్ చేసే ముందు యాజ్ యూజువల్ ఫార్మాట్ లోకి వెళ్ళిపోదాము. పందెం వేద్దామా రాఘవ్ గారు? నాకు చాలా బాధగా ఉందండి. దేని గురించి? పందెం వేయడానికి కాదు గానీ ఇంట్లో ఏమన్నా పనికి రాకపోతే వాటిని స్క్రాప్ కి పారేస్తారు. కానీ అక్కడ స్క్రాప్ వాడు కూడా పనికిరాని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ శనివారం పెట్టి. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? శనివారం వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. స్క్రాప్ కూడా పనికిరాని వాళ్ళు. అందుకే ఇగో శనివారంకి సింపుల్ గా స్క్రాప్ శనివారం అని పెట్టండి, వీళ్ళకి సరిపోద్ది. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఆయన అంత మాట అనిన తర్వాత కూడా మీ నోటి నుంచి మాట రావట్లేదేంటి? ఏంటి నిజం చెప్పాలంటే పెళ్ళైన 20 ఏళ్లలో నా పిల్లం కన్నా ఇంకొంచెం ఎక్కువ గొడవలు పెట్టుకుంటున్నాను. ఎందుకు రాఘవ్ గారు మీకు ఏంటి ప్రాబ్లం ఏంటి? ఒకటి అడుగుతాను చెప్పండి, కిలో పచ్చిమిరపకాయలు ఎంత ఉంటాయండి? తినడానికి మండుతున్నట్టుంది. ఓ 30-40 ఇస్తా, అవి కొనుక్కుని తింటారు. మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలాగా గెలవడానికి పౌరుషం వస్తుంది. రాఘవ్ గారు శివాజీ గారు చెప్పేశారు, మీరు ఈ జబర్దస్త్ లో మీరే యాంటిక్ పీస్, జాగ్రత్త చూసుకోండి. ఆవకాన్ని చెప్పేశారు కదా. యాంటిక్ పీస్ కాదు మేడం, యాంటీ పీస్. పందెం లేట్ చేయట్లేదు, స్టార్ట్ చేస్తా. ఎంత ఎంత చెప్పండి. లెక్కలో నీకు సరే 5 5 5 10 మరి ఇటువైపు నుంచి 5 5 5 5 15. అలాగ పౌరుషం ఉంటే 10 వేస్తారు అనుకున్నాను, మా లేదు. అంటే రాఘవా ఎప్పుడో అప్పటి నుంచి సంపాదిస్తున్నావు కాబట్టి నీకే టెన్షన్ ఉండదు. పాపం వాళ్ళు మొన్న వచ్చిన వాళ్ళు కదా, వాళ్ళకి బాధ్యతలు ఉంటాయి. నాకు ఇంకా బాధగా ఉంది సార్. ఎందుకు నేను జడ్జిగా వచ్చానా? నేను కూడా జడ్జిగా వచ్చానా? డబ్బుల్ వాల్యూ మాత్రం ఎవరు ఎలా వేసినా తగ్గదు కాబట్టి ఈ వారం పందెం వచ్చి 30,000. మరి ఈ పందెంలో వేసిన అమౌంట్ సరదా శుక్రవారం గెలుస్తారా లేకపోతే సరిపోదా శనివారం గెలుస్తారా? లెట్స్ ఫైండ్ అవుట్. సో లెట్స్ బిగిన్ సరదా శుక్రవారం. సరదా శుక్రవారంలో ఇప్పుడు డబ్బుల కోసం వస్తువులు అమ్ముకుంటే కష్టాలంటారు, అదే భర్తని అమ్మితే కామెడీ అంటారంటూ మన ముందుకు చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెమ్. ఏంటోనండి, వాళ్ళని చూడు వీళ్ళని చూడు అంటారు, చూస్తే ఫీల్ అవుతారు. వాళ్ళని చూడాలని మాకు మాత్రం ఉండదు ఏంటండి? తీసాకలే వద్దంటుంది. నేను చూడమన్నది వాళ్ళ మొహాలు కాదు, వాళ్ళ మెల్లు వేసుకున్న నగలు నట్ర. పక్కింటి పద్మజ గారికి వాళ్ళ ఆయన 7 వారాల నగలు పెట్టాడు. ఎదురింటి పిన్ని గారికి లావు వడ్డానం పెట్టాడు. ఆ పక్కింటి రష్మి ఆంటీకి వాళ్ళ ఆయన 25 కేజీలు సవరం చేయించాడు. వీధి చివరి భాస్కరం 4 ఫ్యామిలీలు పెట్టాడు. పెట్టమంటావో చెప్పు. ఏమిటో సంపాదించడం చేత కాదు గాని ఇలాంటి మాటలు బాగానే మాట్లాడతావు. జీతం వచ్చింది కదా, మొహన్న తగలెట్టండి. ఇదిగా జీతం వేస్తాలే, ఉంచు. టిఫిన్ ఏం చేసావు? బ్రెడ్ బటర్ జాము. అవన్నీ ఎందుకే పెడతావు కదా, రాత్రి మిగిలిపోయింది ఉంటే సింపుల్ గా పులిహోర చేయొచ్చు కదా. ప్రొడక్షన్ బుద్ధులు పోనిచ్చుకున్నావు కాదు.
ఇందాక నుంచి చూస్తున్నాను టీమ్ లీడర్ ఏంటి అక్కడ కూర్చోబెట్టారు? టీమ్ లీడర్ కాదు, జడ్జి గారు. ఏదో నాలా యంగ్ గా ఉంటారు అంతే ఆయన అక్కడ. మరి నీ అంత ఎంగు కాదు రాఘవాని. ఎప్పుడో ఎస్వి రంగారావు గారు మీరు. నాకు అవతల పనుంది, వెళ్తాను, నువ్వు లోపలికి వెళ్ళు. మేడం రాఘవా, మీరేంటి ఇక్కడ ఉన్నారు? కొత్తగా ఇంట్లోకి వచ్చాను. ఎవరండి ఆవిడ? ఆఫీస్ లో మా బాసు. ఆవిడెవరండి? మా ఆవిడండి. ఓ నమస్తే. మొహంలో లక్ష్మి కళ ఉట్టి పడుతుందండి. ఓ అబ్బో, లక్ష్మి కళ లక్ష్మి మొహంలోనే ఉంటదమ్మా, ఇంట్లో మాత్రం ఉండదు. ఏమైందండి? ఏం లేదండి, మా ఆవిడ ఇంతేనండి. తల పగిలిపోతుంది. నా దగ్గర టాబ్లెట్ ఉంది, తీసు. అక్కర్లేదండి. ఏది 100 రూపాయలు ఉందా? చాలండి, ఇలా ఇవ్వండి చెప్తాను. చాలా రిలీఫ్ గా ఉంది. అదేంటండి? దాని పోటుకి ఆ నోటే మందండి. కానీ మిమ్మల్ని చూస్తే చాలా జాలేస్తుందండి. ఏం చేస్తామండి, కన్నాలు ఉన్నాయని కడ్రాయన్ని కష్టాలు ఉన్నాయని కట్టుకున్న దాన్ని వదిలేలేం కదండి. మరి మార్చేయచ్చు కదండి. మొన్నే 80% డిస్కౌంట్ లో కొనుక్కున్నానండి. 3 రోజులకే మార్చేయాలంటే కుదరదు. అది కదండి నేను అంటుంది, మీ భార్య కోసం. నేను డ్రాయర్ గురించి అనుకున్నాను. వస్తాను మేడం, నాకు బయట పని ఉంది, వస్తాను. బాత్రూమ్ బ్రష్ కోసం మొగుడు నమ్మేసిన భార్య. చి ఇంత చీప్ గా ఆలోచిస్తారా? ఒకేసారి లైఫ్ సెటిల్ అయిపోయేటట్టు ఆలోచించారు. అయ్యో రామా, ఈ ఆలోచన నాకు తట్టలేదేంటి? నా మొగుడిని అమ్మేస్తే పోలా? ఎవరు కొంటారని? పాత సామాన్లు కొంటాం, పాత సామాన్లు కొంటాం. ఈవిడ్ని అడిగితే పోయింది కదా. అక్క, ఏం కావాలి? ఇప్పుడు మా ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా మంచివారు. 50 లక్షలు. ఇంకొకటి అనుకోకపోతే చాలా అందగాడు కూడా, చాలా అందగాడు కూడా. పాపకి సిగ్గు మొగలేస్తుంది. ఒక్కటి మాత్రం నిజం సుమి, పెళ్ళంటూ చేసుకుంటే మీ ఆయన లాంటి వాడిని చేసుకోవాలి. 50 కోట్లు. అయినా ఇదంతా ఎందుకు అడుగుతున్నావు? అదే మా ఆయన్ని అమ్మేద్దాం అనుకుంటున్నాను. 7 అడుగులేసిన మొగుడిని 7 అడుగులేసాడు మొగుడు కాబట్టి 70 లక్షలకు అమ్ముదాం అనుకుంటున్నాను. నీ మాట ఏంటి చెప్పు? అది నువ్వు కాదంటే చెప్పు. అదిగో ఆ పిల్ల రష్మి రెడీగా ఉంది, సేమ్ ఏజ్ గ్రూప్ కాబట్టి తప్పకుండా కొనుక్కుంటుంది. లేదు, అంత మంచి పర్సన్ నేను ఎందుకు వదులుకుంటా? 70 కోట్లు. 70 కోట్ల? 70 లక్షలు అన్నావు? 70 కోట్లు డబ్బులు ఇచ్చి పట్టుకెళ్ళు. అయ్యో, ఓకేనా? 70 కోట్లు. ఏరు మీ ఆయన బయటికి వెళ్ళారు, రాగానే పంపిస్తారు. సరే అయితే ఓకే. బంగారం బంగారం ఏంటిది? బట్టలు పెట్టి పైన క్యాంప్కి వెళ్తుంది ఏంటి మావిడ? ఏంటే? క్యాంప్ కాదు, నువ్వే పక్కింటికి వెళ్ళాలి. ఏ మన ఇల్లు అమ్మేసేమేంటి కొంప తీసి? నిన్నే అమ్మేశాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పైసా సంపాదించడం చేత కాదు, 7 అంతస్తుల బిల్డింగ్ కొనుక్కుందాం అనుకున్నాను, అందుకే 70 కోట్లకి నిన్ను అమ్మేశాను. బంగారం 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 బంగారం. గుడ్ న్యూస్ ఇలా సడన్ గా చెప్పకూడదండి, ఎలా తట్టుకుంటాము? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? మెల్లిమెల్లిగా చెప్తూ ఉండాలి, ఇక్కడి నుంచైనా మనకు మంచి లైఫ్ ఉంటది కదా. వచ్చేసావా? ఎందుకు ఇలా చేశారు మేడం? అంటే ఇన్నాళ్ళు నీకు జీతమే ఇచ్చా, ఇప్పుడు జీవితాన్ని ఇద్దాం అనుకుంటున్నా. మై గాడ్, అవునా మేడం? చెప్పండి, నా కోసం ఇంత పని చేసిన మీకోసం మీరు ఏం చేయమంటే అది చేస్తాను మేడం. నేను ఏం చెప్తే అది చేస్తావా? అయితే మార్నింగ్ 4 లేవాలి, బ్రేక్ఫాస్ట్ వండాలి, నాకు బెడ్ కాఫీ ఇవ్వాలి, వంట చేయాలి, ఆ తర్వాత ఏమున్నా బట్టలన్నీ ఉతికేయాలి, వాషింగ్ మిషన్ లేదండోయ్, ఓకేనా? అంటే ఇల్లు మొత్తం క్లీన్ గా ఉంచాలి. నాకు కొద్దిగా ఓసిడి ఎక్కువ, అండ్ నువ్వు నీళ్లు పోసుకోకపోయినా పర్వాలేదు, మొక్కలకి మొత్తం నీళ్లు పోయాలి. ఇదే జీవితం ఇవ్వడం అంటే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? దానికి మళ్ళీ ఆఫర్లో ఆప్షన్లో ఒకటి ఏం కావాలంటే అది చెయ్యాలని. హలో, నిన్ను కొన్నదే ఇదంతా చేయడానికి, అర్థమవుతుందా? ఇలా కాదు, ఇదిగో పట్టుకో, ఈ బట్టలన్నీ ఉతికి పెట్టు. ఇవన్నీ ఉతకాలా? ఇప్పుడా? అవును ఇప్పుడే. ఏంటి అలా చూస్తున్నావు? ఇవన్నీ ఉతకమంటుంది. ఉతికినా ఎలా ఉంటాయి, ఉతకపోయినా ఇలాగే ఉంటాయి. గిన్నెలన్నీ ఇందాక నుంచి నేను తోమంటే ఏం చేస్తున్నావు నువ్వు? అది కాదు బంగారం, ముందు ఉతకాలి కదా. కాల్ మీ మేడం. అలాగే మేడం. అబ్బా, డైలాగులు రాస్తే ఈ కొట్టే పరిస్థితి వచ్చేది కాదు కదా నాకు. లేదు నాన్న,
ఈ రోజు తాడో పెడో తేల్చుకుంటాను. అక్క 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 రష్మి గారిని పిలిచారనుకున్నావా? నీ ₹1 నువ్వు తీసుకొని మా ఆయన నాకు పంపించు. నాకు తెలుసు నువ్వు నా కోసం వస్తావు, నాకు తెలుసు. నా డబ్బు నాకు వచ్చిందిగా. పద్మా ఇగో నీకు చెప్పిన 100 కోట్లు ఇస్తేనే సరేనా తీసుకెళ్ళి. అంటే ఇప్పుడు ఈవిడికి అమ్మాయివా నువ్వు? 100 కోట్లు ఇస్తానంది. మూడు అంటే నీకు ఎలా కనపడుతున్నా నీకు? నువ్వు చెప్పాలి కదా. అటే చూడు. ఒక్కొక్కరికి ముగుడు అంటే ఏమనుకుంటున్నారండి వీళ్ళు? ఎవరన్నా పుల్లు అమ్ముతారా? జాగ్రత్త ఇంట్లో పెట్టి చూసుకోవాలి కానీ. శివాజీ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? రాఘవ మన సైజుకి గాని మన ఫిగర్ గాని మళ్ళీ రీసేల్, అది కూడా పాత సామాన్లు కొంటాం అన్నట్టు బాగా చేశారు బాగా చేయలేదు అని చెప్పడానికి ఇంతకాలం ఉండరు కాబట్టి విషయం అది కాదు. కాన్సెప్ట్ ఇంకొంచెం బెటర్ కాన్సెప్ట్ చాలా బాగుంటది అని నేను కూడా ఫస్ట్ ఎపిసోడ్ అని మిమ్మల్ని ఎక్కువగా నవ్వించేస్తే కొద్ది కడుపు అది నొప్పి పెట్టి ఇబ్బంది పడతారేమో అని వేసావులే. బెటర్ లక్ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ. రాఘవ గారు ఏంటి యాక్చువల్ కాన్సెప్ట్ బాగుంది కానీ ఏమైందంటే లింక్స్ లేకుండా ఉంది, ఎక్కడో డిసప్పాయింట్మెంట్ ఉంది అంతే. సో రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ ఖుష్బు గారు. రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి ఇచ్చే స్కోర్స్ 14 out of 20. శుక్రవారంలో ఇప్పుడు నేను చేసే స్కిట్ మిస్ అమ్మా, అందులో ఉన్న కామెడీ అస్సలు మిస్ అవ్వద్దమ్మా అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు ఆటో రామప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. నలుపు నేరేడంటి కళ్ళల్లో నా నువ్వే అందగాడ నా చెయ్యి పట్టి నోడా రేపు మన మ్యారేజ్ తెలుసు కదా. అవునండి. అందుకనే నీకోసం గిఫ్ట్ ప్లాన్ చేసా, ఆ కవర్ లో ఉంది. కక్కుర్తి పడద్దు, మ్యారేజ్ రేపు కాబట్టి నేను రేపు ఓపెన్ చేసి రేపే చూడాలి. అర్థమైందా? గిఫ్ట్ ఒకటేనా ఇంకేం లేదా? రేపు నైట్ మూవీ, తర్వాత డిన్నర్ మన ఇంట్లోనే డిన్నర్ చేసి సినిమా చూద్దాం. అది కాదు పెళ్లి రోజు కదా. అందుకేనే షాప్ లో 1+1 శారీ కొన్నా నీ కోసం. ఐ నో మై హస్బెండ్. కమ్ ఆన్ 1+1 అన్నారు, ఒక చీరే ఉంది. ఆ 2 ఇచ్చాడు, ఒకటే సరిపోతుందని చెప్పి 2 కలిపి కుట్టించాను నీకు. చీర ఒకటేనా? ఇదిగో లిప్స్టిక్. ఇది మాప్ స్టిక్ కదండి. అందరికి మాప్ స్టిక్కే, నీ పెదలకి ఇదే లిప్స్టిక్. ఏది అబ్బా పెళ్లి రోజు ఒక ముద్దు లేదు పుచ్చుతా లేదు. కావాలి ముద్దు కావాలి. నీకారా రెడీ అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. టిఫిన్ తీసుకొని రా. ఒక్క నిమిషం. టిఫిన్ ఏం చేసావే? పేపర్ దోశ అండి. పేపర్ దోశ చేసావా? అవును, ఇందులో డిస్ట్రిక్ట్ పేపర్ కూడా గమనించట్లేదండి. ఆ పేపర్ తోనే దోశ చేశాను. ఆఫీస్ కాల్ ఎదుర్రా. అలాగే ఎప్పుడు నేను ఎదురేస్తానే వెళ్తాను. రెడీ. ఇలాంటి మొగుడు ఎవ్వరికి రాకూడదు. దిక్కుమాల సంత. మర్చిపోయా మా ఆయన గిఫ్ట్. పెళ్లి రోజు రేపు ఓపెన్ చేయమన్నాను కదా, నీ కక్కుర్తి నాకు తెలుసు, అందుకే ఏం గిఫ్ట్ లేదా? ఆఫీస్కి వెళ్ళిపోయాడు, లేకపోతే చెప్పేదాన్ని. ఎందుకు నువ్వు లేట్ గా వచ్చావు? కొన్ని అద్భుతాలు లేట్ గా వస్తారు. అలాగా నా కళ్ళకి ఎందుకో ఇది బోర్డు కనపడుతుంది. ఎందుకో కొన్ని అద్భుతాలు రావనిపిస్తుందిరా. ఇప్పుడైతే ఇదే. ఆగండి మీ సొల్లు ఆపి నేను చెప్పింది తినండి. అప్పుడు అది సెల్లే కదా. మ్యాటర్ ఏంటి ఇంతకి? స్వీట్ తినండి. దేనికిరా? నా సాలరీ పెంచాడు రా. అరే ఎవరో బాస్ వస్తున్నారు కదా, లేడీ బాస్. ఎందుకు ఏంటి పరిస్థితి? ఇస్తామా, చాలా స్ట్రిక్ట్, జాగ్రత్తగా ఉండండి. భూమికి ఎలా ఉంటది అనుకుంటే కోడికి ఎలా ఉందేంట్రా? అక్కడ భూమికి అది మిస్ అమ్మా, ఇది చాలా లాస్ అమ్మా.
హాయ్ మేడం. హాయ్ సందీప్. చాలా వదలరా. నేను వదిలేసాను, ఆవిడ వదులుతలేదు. మేడం మీకే బొకే. ఓ చాలా థ్యాంక్స్ అండి. మీరైనా బొకే తీసుకొచ్చారు. ఈ వేస్ట్ గా ఎలా చేతులు ఉప్పుకుంటా వచ్చారు. ఎలాగైనా మేడం ఇంప్రెస్ చేసేయాలరా నేను. చేద్దాంలే మేడం, మీరు వెళ్ళిపోండి, మేము వర్క్ చేసుకుంటాం. వర్క్ చేస్తుండండి, నన్ను ఇంప్రెస్ చేయాలి మీరు. ఎస్, నీకు బాగుంది టైం ఇస్తున్నారు. నెక్స్ట్ డేలో చెప్పు. వస్తా. మేడం ఒక నెలనే ఉంటది ఇక్కడ. మీరందరూ బాగా కష్టపడి ఆమెను ఇంప్రెస్ చేయండి. ఈ కంపెనీ వాళ్ళకి అప్పచెప్తారు. ఏం తీసేయండి ఫస్ట్. నందు, ఆఫీస్ లో కొన్ని డౌట్స్ ఉన్నాయి, నీతో తీర్చుకోవాలి. ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి? మొన్న ఆపరేషన్ నేను తీయించాం వాడికి. ఆ ఫైల్స్ కాదు, ఫైల్ ఆఫీస్ ఫైల్స్. బాగా పనిచేసావు అనుకో, నీకు శాలరీ పెంచుతాను, నీకు ఇంక్రిమెంట్ పెంచుతాను, నీ ఆఫీస్ లో మంచి ప్రమోషన్ కూడా ఇస్తాను. రెచ్చిపోతుంది చూడండి మేడం. ఏంటి ఆఫీస్ చెక్ చేస్తున్నారు మీరు? మేడం వాళ్ళు కుళ్ళుకుంటున్నారు. రేపు మళ్ళీ మనం కలుద్దాం. ఆఫీస్ అయిపోయింది. బాయ్, సీ యూ. బాయ్. ఎలాగైనా మేడం ఇంప్రెస్ చేసేయాలి. మీ ఆయన ఆఫీసులో ఒక ఆంటీని గోకేస్తున్నాడు. మా ఆయన? మీ ఆయనే. నేను నమ్మను. మీరు నమ్మరా? ఇలాగే కొంప కొల్లేరైపోద్ది. కావాలంటే వాడు గుర్తుపెట్టుకోండి, ఏంటి? మీ ఆయనకి ఇక్కడ లిప్స్టిక్ ఉంది. లిప్స్టిక్ ఉందా? లేడీస్ స్మెల్ వస్తుంటది, స్ప్రే. చూసుకుంటాను, వెళ్ళండి. నేను ఇక్కడే ఉంటా. నన్ను కాదని ఇంకొక ఇంట్లోనే ఉంటా. వచ్చారా? ఏమండి చేయండి. ఈ లిప్స్టిక్ మార్క్ ఏంటి? ఇది బస్సులో వస్తున్నప్పుడు సడన్ బ్రేక్ అయ్యాక ఎవరో అమ్మాయి వచ్చి పడింది, అలా అంటుకుంది, అంతే. దట్స్ ఆల్. మనకి బండి ఉంది కదా, బస్ ఎందుకు ఎక్కారు? బండి ప్యాచ్ అయింది, ఆ బస్ ఎక్కాల్సి వచ్చింది. సరే, లేడీస్ సెంట్ స్మెల్ వస్తుంది ఏంటి? నువ్వు లేడీ కదా, అందుకే వస్తుంది. నిజమేనండి, ఏంటో అన్ని నాకు. వెళ్ళి టీ పట్రా. అలాగే. నో షుగర్, నో మిల్క్, నో వాటర్. ఓకే, నో బాదం మిల్క్. ఎస్. నందు, మేడం మీరేంటి మా ఇంటికి వచ్చారు? ఆఫీస్ లో కొన్ని డౌట్స్ ఉన్నాయి, అది క్లారిటీ తీసుకుందని నీతో వచ్చాను. మేడం ఆఫీస్ లో డౌట్స్ ఉంటే ఆఫీస్ కి వస్తాడు, ఇంటికి వచ్చి ఎక్కర్లేదు. బాసే. బాసా? ఇదా? ఇదేంటి అలా ఉందేంటి? అలాగే ఉంటది. దాన్ని ఇంప్రెస్ చేస్తే ఇంకో నాకు మంచిగా శాలరీ పెరుగుద్ది, అంత బాగుంటది, మన ఫ్యూచర్ బాగుంటది. అర్థం చేసుకో. నందు, నాకు ఇక్కడ చాలా డిస్టర్బ్ గా ఉంది. ఆఫీస్కి వచ్చి ఆఫీస్కి వెళ్ళిపోదాం. ఆఫీస్కి వెళ్ళి వస్తాను, నువ్వు వెయిట్ చేయరా కోసం. అది కాదండి, అది రమ్మంటే వెళ్ళిపోవడం ఏంటి? బాసే వెయిట్ చేయి. ఏంటి మీ ఆవిడతో ఒకటే తలనొప్పి అయిపోయింది. రేపు మొబైల్ నేసేద్దాం చూస్తాను నేనే. హ్యాపీగా ఉండొచ్చు. నన్ను బాస్ చేసావు ఇంకో, రేపు నుంచి నీతో ఉంటాను. ఎండింగ్ చేస్తాను. ఓకే, ఎక్కడ కోరుకుంటే ఏమన్నా చేస్తాను. ఓకేనా? ఓకే, దాన్ని విడకలు ఇచ్చేస్తా, అవసరం వేసేస్తా. థ్యాంక్ యూ. హాయ్. ఇదేనా డిస్కషన్? అది కాదు. కూర్చో. ఏం చేస్తా? ఎండి చేస్తాను. ఏంటి మార్చుకునేది? ఏంటి మార్చుకునేది? నా మొగుడుతో? నందు. ఏంటి నందు? ఏంటి బాస్? అదే బాస్ రా, ఒక నిమిషం ఆగు. ప్రమోషన్ కోసం ఎంత దూరం వెళ్తారా? అది ఏదో ప్రమోషన్. నువ్వు నా మిస్ అమ్మవే. మిస్ అమ్మ అని చెప్పి నన్ను మిస్సెస్ చేసుకొని ఇంట్లో నుంచి ఆఫీస్ లో నువ్వు పడే కథలు ఇవ్వ. ఏంటో చూస్తున్నా? ఓ ఆడు తగులుకో, పర్లేదు, ఆడు నీరు ఒకటే. వెళ్ళు. పక్కింట్లో పుల్లలు పెట్టడాలు. నీతో ఉంటాను, జాబ్ మానేస్తాను, వచ్చేసి. ప్రామిస్. ఏ బాబు లేకపోతే దొరబాబు. గారు ఎలా అనిపించింది స్కిట్? బాగుంది, స్కిట్ బాగుంది. రోహిణి, మీరు ఇద్దరు అందరూ మీ పర్ఫార్మెన్స్ అన్ని బాగుంది. ఎక్కడో అది మామూలుగా రామ్ ప్రసాద్ స్కిట్ అయితే ఒక టైట్ కంప్లీట్ ప్యాకేజ్ ఉంటుంది కదా, అది ఎక్కడో మిస్ అయింది. అది ఒక స్టెప్ కింద తగింది. బట్ అదర్వైజ్ వెల్ ట్రైడ్. శివాజీ గారు. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్, బాగుంది స్కిట్. నా కోసం చేసినట్టు అనిపించింది నాకు. నేను ఫస్ట్ డే వచ్చా కదా, నేను అనిపించింది బాగుంది. అందరు బాగా చేశారు. ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. The judges ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్ కి ఇచ్చే స్కోర్స్ 18 out of 20. శుక్రవారంలో ఇప్పుడు కొత్తగా వచ్చిన జడ్జి గారికి జబర్దస్తి పరిచయం చేస్తూ నవ్వులు పూయిస్తానంటున్నాడు మన నూకరాజు. మరి ఆ ఫన్ ఏంటో మేము కూడా చూసి ఎంజాయ్ చేద్దామా? సో లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు అలాంగ్ విత్ తాగ్బోతు రమేష్ అండ్ టీమ్.
శివాజీ అన్న నువ్వు జబర్దస్త్ వచ్చావన్నా, నువ్వు కేక్ అన్నా, గ్రేట్ అన్నా, సూపర్ అన్నా. అరే నేను శివాజీ అంటే నమ్ముతారా? ఈజీగా నమ్ముతారన్నా. అంత ఈజీగా నమ్ముతా ఎట్లారా? నువ్వు కమిడియన్ అంటేనే నమ్మి టీమ్ లీడర్ ఇచ్చారు, ఇంకా శివాజీ గారు అంటే నమ్మరా ఏంటి? రష్మి ఎక్కడరా? రష్మి గారి రూమా పక్కనే ఉందన్నా. రష్మి అంటే నాకు చాలా పిచ్చిరా, డాన్స్ పెద్ద ఫ్యాన్ రా నేను. మీరు జడ్జి, మీ లోపల ఏమన్నా ఉన్నా ఈ మనసులోనే పెట్టుకోండి, బయటికి దిగద్దు. ఓకేనా? రేయ్ నేను వెళ్ళిపోతారా, ఇంకా నా వల్ల కాదురా ఇది. మనం సెట్కి వచ్చాము స్టూడియోకి, ఇంతవరకు ఎవరు రాలేదంటే రిసీవ్ కూడా చేసుకోరా ఎవరు? అదే ఎవరు మీరు? అన్న సంబంధం లేకుండా మధ్యలో వచ్చారేంటని చూస్తున్నారా? మేనేజర్ అన్న, మేనేజర్. మా ఫార్మాలిటీస్ మాకు ఉంటాయి కదా. ఇంకేంటన్నా ఎలా బాగున్నాను. ఎందుకు అడుగుతున్నావు ఇవన్నీ? కొంచెం ఇటు తిరిగాను, కింద ఫోన్ ఇచ్చాను, ఫొటోస్ తీసి స్టాటస్. A few moments later. మర్చిపోయాను మీరు. అన్న టిఫిన్ చేశారా? కూర్చోండి, టిఫిన్ పెట్టాలి. టిఫిన్ చేయండి సార్. తప్పకుండా అన్ని చూసుకో. కూర్చోండి సార్. సార్ డైరెక్టర్ కాన్సెప్ట్ చెప్తాడేమో, టిఫిన్ వెనక పెడతా. పర్లేదు, టిఫిన్ ముందే పెట్టుకోండి. ఎందుకని? ఆయన వచ్చేది కాన్సెప్ట్ చెప్పడానికి కాదు, మీతో పాటు టిఫిన్ చేయడానికి. అన్న శివాజీ అన్న, నాకు జబర్దస్త్ లో ఇష్టమైంది ఏంటో తెలుసా? రష్మి గారు నవ్వా? లేదు. మన టీమ్ లీడర్ సార్? లేదు. మరి ప్రొడక్షన్ లో కొబ్బరి చట్నీ చాలా బాగుంటది. సరే సార్ డైరెక్టర్ గారు మీరు వెళ్ళండి, అన్న మేము తీసుకుని వస్తాం. మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఇప్పుడు అడగండి సార్. ఏం డౌట్లు అడిగేటట్టు? అవునవును, మీకు అలాగే అనిపిస్తుంది సార్. సెట్ లోకి వెళ్దామా సార్? సెట్ లోకి వెళ్తే మీకు ఆ ప్రాసెస్ అంటే ఏంటో ఇప్పుడు రష్మి గారి ఎంట్రీ, వాళ్ళ ఎంట్రీలు అవుతాయి. రష్మి గారి ఎంట్రీ అలా రష్మి గారు కొంచెం లావ్ అయినట్టున్నారు. రష్మి గారు లావ్ అవ్వలే, తన డ్రెస్ అలా అనిపిస్తుంది. అడ్డ తిట్టంగా తిని అలా తయారైంది, నీకు అర్థం కావట్లేదా? జబర్దస్త్ లో ఒక యాక్టింగ్ డానోడు బాబు, ఇప్పుడు వస్తున్నారు ఖుష్బూ. బాబు ఖుష్బూ ఏమన్నా రైమింగ్? అవ్వా క్యా బాత్ హై. అదేం పోలిక సార్ ఆయన బాబు ఖుష్బూ కొంచెం ఉన్న సంబంధం ఉంది అసలు. సరే ముందు జడ్జిలు రానివ్వండి, ముందు సాంగ్ అవనివ్వండి. వెల్కమ్ మేడం. ఖుష్బూ బాబు అని రైమింగ్ తో పిలిచింది, ఇప్పుడు నన్ను ఎలా పిలుస్తారని ఎగ్జైట్మెంట్ తో ఉన్నారా? వెయిట్ చేయండి, మిమ్మల్ని పిలుస్తాను. సరే చూద్దాం. శివాజీ గారిని రాత్రి మా ఇంట్లో తిన్నాను క్యాబేజీ, ఇప్పుడు వస్తున్నారు శివాజీ. క్యాబేజీ శివాజీ ఏంటి వంట మనిషిలో చెప్పింది. బాగా చెప్పింది రైమింగ్. శివాజీ గారు రండి ప్లీజ్, వెల్కమ్. హలో అండి. హాయ్ ఖుష్బూ గారు. జడ్జిమెంట్ గా ఫస్ట్ టైం వచ్చాను కదా, కొంచెం టెన్షన్ గా ఉందండి. జడ్జిమెంట్ ఇదంతా అవుతుంది కదా సార్, స్కిట్లు వస్తాయి. స్కిట్ అవుతున్నప్పుడు మీరు మధ్యలో ఏమి జోక్స్ వేయకండి సార్. ఇంకేమట్లేదు, స్కిట్లు స్టార్ట్ చేద్దాం సార్. సార్ ఒక డౌట్ ఉంది. ఏంటది? ఇప్పుడు బెట్టింగ్ తర్వాత స్కిట్లు ఉంటాయా? స్కిట్ కు ముందు బెట్టింగ్ ఉంటుందా అని అడుగుతున్నారు. ఓ డౌటా? బెట్టింగ్ తర్వాత స్కిట్ల తర్వాత బెట్టింగ్ అని అడుగుతున్నారు. మన ఫార్మాట్ ఏదనుకున్నావునా? రాఘవ్ గారు ఇప్పుడు నదిలో వెళ్తుంది పడవ, ఇప్పుడు వస్తున్నారు రాఘవ. శివాజీ గారు ఫస్ట్ టైం మీరు జబర్దస్త్ జడ్జి గా వచ్చారు, 10 ఏళ్ళు పోతే ఇక్కడే ఉండిపోవాలి. అయిపోయింది సార్, స్కిట్ అయిపోయింది సార్. కాదన్నా 5 నిమిషాల నుంచి ఏంటి అలాగే చూస్తున్నారు మీరు? అదే ఎప్పటికైనా కామెడీ చేయడా రాఘవ అని చూస్తున్నా సార్. మీరు ఫస్ట్ టైం వచ్చారు కదా సార్, ఎక్కువగా నవ్వి కడుపు నొప్పి పెడుతుంది ఏమని చేయలేదు సార్. సాగుతుంది మీకు అలాగా. బాగుంది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ ఆటో రాంప్రసాద్ ని పిలిపించు. ఆటో రాంప్రసాద్ గారు ఇప్పుడు వస్తున్నారు ఆటో రాంప్రసాద్. రోహిణి అరే ఆపమని చెప్పురా. ఏమైందన్నా? ఏం లేదురా, నేను ఫస్ట్ టైం వచ్చా కదా, రూమ్ లోకి వచ్చారు. ఏదైనా లైన్ ఉందా అంటే నాకు లైన్ చెప్పడం రాదు కానీ ఏదో సోది చెప్తే అదే స్కిట్ చేస్తారేంట్రా? నువ్వు సార్ అందరిని పిలిపించి కాదన్నా శివాజీ అన్న ఒకసారి సెంటర్ రండి. మీకు జబర్దస్త్ ప్రాసెస్ మొత్తం ఎలా అర్థమైంది. ఒకసారి టీమ్ లీడర్ అందరిని పిలిపించరా? అందరూ పిలిపించండి. టీమ్ లీడర్లు టీమ్ లీడర్లు అందరూ వచ్చేయండి.
మేడం రండి మీరు కూడా. వచ్చారు నాకున్న సీనియర్ తో చెప్తున్నా దీన్ని బాగా చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి, కొంచెం నవ్వించే ప్రయత్నం చేయండి. జనాలు చూస్తారా 10 సంవత్సరాల నుంచి ఎలాంటి నేను జడ్జిగా వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. మీరు నవ్వించకపోతే కష్టం కదా. లేదన్న మేము కష్టపడుతున్నా, వాళ్ళు కష్టపడుతున్నారన్న, ఇంకా బాగా కష్టపడతారు, ఇంకా బాగా కష్టపడి ముందుకెళ్ళాలరా, జనాలు బాగా నవ్వించాలంటారు అన్న. ఓకే అన్న, తప్పకుండా అన్న. థ్యాంక్ యూ అన్న. ఇది ప్రాసెస్ మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ షెడ్యూల్ మళ్ళీ కలుద్దాం. ఓకే అన్న, బాయ్ అన్న. ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? నుగురాజు గారు అండ్ తాగుబోతు రమేష్ గారు, కాన్సెప్ట్ ఇస్ నైస్ బట్ ఓవరాల్ ఇట్ వాజ్ నైస్ వన్. శివాజీ గారు బాగుంది, అందరు బాగా చేశారు, ఎవ్వరు బాగా చేయలేని లేదు, బట్ క్రియేటివిటీ కావాలి ఇందులో, అంతే, మిగతా అంతా బాగుంది. నాన్ స్టాప్ నుగురాజు అండ్ తాగుబోతు రమేష్ కి మీరు ఇచ్చే స్కోర్స్. ఖుష్బు మ్యామ్. Judges, non-stop Nugraju and Tagbotu Ramesh and team ki iche scores 18 out of 20. Sarda Shukravaram, well done. So మొత్తానికి సరదా శుక్రవారం సెగ్మెంట్ ఎండ్ అయ్యేసరికి స్కోర్స్ వచ్చి రాకెట్ రాఘవ and team 14 out of 20. Order Ram Prasad and team 18 out of 20. Non-stop Nugaraju and Tagbotu Ramesh team 18 out of 20. A total of Sarda Shukravaram 50 out of 60. Saripota Shanivaram 51 అటు రావాలి, దాటుతుందా? కష్టం అంటారు. రాఘవ్ గారు ఏజే స్కోర్ గా ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. మాకు మీరు అందరూ బాగా చేస్తారని కాదు, శివాజీ గారు ఉన్న ధైర్యం చూసి ఎక్కడ నవ్వాలో అక్కడ నవ్వి ఎక్కడ తొక్కి మార్కులు ఇస్తున్నారు. రాఘవ 2 సెవెన్లు చూసి చాలా రోజులైంది అసలు. ఆయనకు అది కొత్త ఏం కాదు, మనకు కొత్త ఏమో. ఆ మార్కుల గురించి డిస్కషన్ అవసరమా? శుక్రవారం గెలుస్తుంది అది మాట్లాడండి. ఎపిసోడ్ స్టార్ట్ కాదు రాఘవ, డిస్కషనే కదా. అసలు ఎక్కడ కూడా నీకు ఏడే వచ్చినాయి అని అదేది కనపడకుండా చూసావా? అద్భుతమయ్యా నువ్వు. అస్సలు ఉండదు సార్, అస్సలు ఉండదు, అస్సలు ఉండదు. వాస్తవంగా నేను ఇందాక అంటే మా డిస్కషన్ లో ఏమనిపించిందంటే, నేనైతే అన్నాను ఇదండి అన్నా. మీరు అది ఇచ్చుంటే ఏమనేవాళ్ళో తెలుసా సార్? మీరు 6 కొట్టేమంటాడు. అది మరీ ఘోరంగా ఉంటదిలే అని చెప్పి ఇంకా వద్దులే అని ఇంకా 7 ఇచ్చాం. కానీ రాఘవ ఇవాళ అయితే ఇంకా నువ్వు మాట్లాడకూడదు రాఘవ, మైక్ వాళ్ళకి ఇచ్చే. థ్యాంక్ యూ సో మచ్ సార్, మమ్మల్ని కాపాడటానికి వచ్చి. ఏమో మీరు స్టార్ట్ చేయలేదండి, ఇంకా మీరు స్టార్ట్ చేసిన తర్వాత మీ మార్క్స్ ఎంత ఉంది అది చూడాలి. అప్పుడు సరిపోదా శనివారమా స్క్రాప్ శనివారమా తెలుస్తుంది మీది. సార్ నన్ను మాట్లాడొద్దన్నారు, నేను మాట్లాడి మీరు ఎంత మాట్లాడుతాడో ఇప్పుడే మాట్లాడిన తర్వాత మీకు కాదు రాఘవ, ఇది స్కిట్ లో ఎందుకు లేదు ఇవాళ? రాఘవ గారు స్కిట్ ఏమో అతను ఓన్గా రాసుకుంటారు, ఇక్కడ జరిగే రైతులు పెట్టి రాయిస్తుంటాడు అతను. మాటల్లో కాదు, స్కోర్స్ లో చూపించాలి. చూపిస్తాం. ఓకే, ఇటు వచ్చి 50, మీరు తీసుకొని రావాల్సిన స్కోర్ 51. బట్ ఐ హోప్ ఈసారి 51 దాటాలి అని. అసలు 45 దాటుతారా అని అడగండి వాళ్ళని. 51 దాటాలి. వాళ్ళలో ఎవరు లేరా? 45 లేరు, అంతా లోపోళ్లే. కానీ మనకు వద్దు అది, దాని గురించి వద్దు రాఘవా. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ సరదా శుక్రవారం. ఇదండి మన ఈ వారం ఎపిసోడ్. మళ్ళీ రేపు కలుద్దాం ఫర్ సరిపోదా శనివారం. అంటూ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఫన్ జబర్దస్త్ గా. గుడ్ నైట్ ఎవ్రీబడీ.